దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన విజయదశమి సంబరాలు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఘనంగా రావణ దహనం. మైసూరులో నేత్రపర్వంగా సాగుతోన్న దసరా ఉత్సవాలు. భక్త సందోహం మధ్య వైభవంగా జంబూ సవారీ. సొంతూరు కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ కుటుంబ సమేతంగా జమ్మి చెట్టు వద్ద సమీ పూజ. బీసీ రిజర్వేషన్లపై పార్టీలు కలిసి రావాలని మంత్రి పొన్నం సూచన. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. నేడు పారదీప్ గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. విశాఖలో విరిగిన చెట్లు. అప్రమత్తంగా ఉండాలని సీఎం నిర్దేశం. భారతీయులుగా ఉండండి, దేశీయ ఉత్పత్తులే కొనండి. గాంధీజీ స్వదేశీ సిద్ధాంతాన్ని పాటించాలని చంద్రబాబు పిలుపు. మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలో దుర్గమ్మ నిమజ్జనోత్సవంలో అపశృతి. చెరువులోకి దూసుకెళ్లి 11 మంది భక్తులు మృతి. విజయవాడ దసరా కార్నివాల్ కు గిన్నిస్ రికార్డ్. ప్రశంసా పత్రాన్ని ముఖ్యమంత్రికి అందించిన ప్రతినిధులు. వరంగల్ భద్రకాళి ఆలయంలో విజయదశమి వేడుకలు. భారీ సంఖ్యలో ఆలయానికి పోటెత్తిన భక్తులు. కరీంనగర్ మహాశక్తి ఆలయానికి బండి సంజయ్. అమ్మవారికి ప్రత్యేక పూజలు. అనంతరం సమీ పూజ చేసిన మంత్రి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో దసరా వేడుకలు. పూజ, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా దసరా వేడుకలు. వేడుకలకు సుమారు 20,000కు పైగా హాజరు కానున్న ప్రజలు. అంబేద్కర్ జిల్లా రాజోలులో మంత్రి నిమ్మల పర్యటన. కేసనపల్లి కొబ్బరి రైతులను ఆదుకుంటామని వెల్లడి. యుఎన్లో పాకిస్తాన్ కి భారత్ ఘాటు జవాబు. మైనార్టీల వివక్షపై పోరాడాలని భారత దౌత్యవేత్త సూచన. కేసీఆర్ ఫామ్ హౌస్ లో దసరా వేడుకలు. దుర్గమ్మకు కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ రఘునందన్. పార్టీలకు అతీతంగా దుబ్బాక అభివృద్ధికి పనిచేయాలని పిలుపు. రాజమండ్రిలో 92 ఏళ్లుగా వైభవంగా దసరా వేడుకలు. సంస్కృతికి నాట్య, నృత్య, పౌరాణిక నాటకాల ప్రదర్శన. కాకినాడ జిల్లాలో వైభవంగా దసరా వేడుకలు. బంగారు చీరతో దర్శనమిచ్చిన బాలా త్రిపుర సుందరి. సర్కిక్ లో పాక్ దుశ్చర్యలకు దిగితే గుణపాఠం తప్పదన్న రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ లక్ష్యమై ఉగ్రవాద అంతమేనని వ్యాఖ్య. స్వప్రయోజనాల కోసమే భారత్ పై అమెరికా భారీ సుంకాలు. స్వదేశీ ఉత్పత్తుల తయారీనే మేలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో 103 మంది నక్సల్స్ లొంగుబాటు. 49 మందిపై 1,06,00,000 రివార్డు. ఆర్థిక సాయం అందించిన పోలీసులు. విదేశీ విద్యార్థులను 15% పరిమితం చేయండి. విశ్వవిద్యాలయాలకు ట్రంప్ సర్కార్ హుకుం. ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుపట్టిన అసదుద్దీన్ ఓవైసీ. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొన్నదన్న ప్రధాని. పౌరులపై పాక్ సైన్యం కాల్పులు. 10 మంది మృతి. పాక్ ప్రభుత్వంపై మండిపడ్డ ఏఏసీ లీడర్ షౌకత్ నవాజ్.